రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే, ఇంతకుముందున్న గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంటు, టీఆర్ఎస్ గవర్నమెంటు మన రాష్ట్రాన్ని కూని చేసేసింది. ఏ ఏ విషయంలో అయినా సరే వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవడం, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకోవడం, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం, మెడికల్ పరంగా పట్టించుకోకపోవడం, విద్యాపరంగా పట్టించుకోకపోవడం, హాస్పిటల్స్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్కి సంబంధించిన విద్యారంగంకి సంబంధించిన ఏది కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. రెండవది స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, లేదు గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, గురుకుల విద్యాలయాలు ఏవి కానీ ఎక్కడ కూడా పట్టించుకొని వాటికి న్యాయం చేసిన పాపానికి వాళ్ళు పోలేదు. అలాగే రాష్ట్రాన్ని అప్పుల కోనీలు అప్పులో దింపేసినారు. మొత్తానికి 7 లక్షల కోట్ల అప్పులు చేసినారు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు ఇచ్చే ఎవరు లేదు. ఇవన్నింటినీ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జనాలు కూడా గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు వచ్చేసినారు, సంవత్సరం అయిపోయింది, ఇప్పటివరకు ఏం చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జనాలు గమనించాల్సింది ఏంటంటే, మనమే ఒక ఇల్లు కడితే, మనమే ఒక కొత్త ఇంట్లోకి పోతే, మన ఇంటిని సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పులైపోయింది, అప్పులు ఇచ్చేది లేదు, మనకు వచ్చే ఇన్కమ్ లేదు. ఇవన్నిటినీ మనం సెట్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటినీ సెట్ చేస్తూ ఉన్నాడు, ఒక్కొక్కటి సెట్ చేస్తూ ఉన్నాడు. కొంచెం రేవంత్ రెడ్డి గారికి టైం ఇస్తే అవన్నీ సెట్ అయిపోయిన తర్వాత కేసీఆర్ కాదు, ఇంతకుముందు చేసిన నాయకులు, సీఎంలుగా చేసిన నాయకులు అందరికంటే కూడా మంచిగా రాష్ట్రాన్ని పాలిస్తాడు, జనాలందరికీ మంచి చేస్తాడు, గవర్నమెంట్ స్కూల్స్ని మంచిగా తీర్చిదిద్దుతాడు. అలాగే హాస్పిటల్స్ కావచ్చు, గురుకుల విద్యాలయాలు కావచ్చు, ఈ ఆర్టీసీ వ్యవస్థను కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు వచ్చే విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల్లో ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. కాకపోతే మనం కొంచెం టైం ఇవ్వాలి. జనాలంతా ఇప్పుడే అయిపోలేదు, ఇంకేం అయిపోలేదు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది రేవంత్ రెడ్డి గారికి. అప్పటిలోపు రాష్ట్రాన్ని మంచి బంగారు తెలంగాణ అన్నారు కదా, ఆ బంగారు తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తారని చెప్పేసి గమనించాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ఇప్పుడే తొందరపడి ఏది మీరు కూడా ఇట్లా అయిపోయింది, ఏం చేయలేదు అనకూడదు. కొంచెం టైం ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారికి. ఒక్కొక్కటి అన్ని సెట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అందరి సీఎంల కన్నా మంచిగా పాలిస్తాడు. Subscribe us and press the bell icon for more interesting updates.